హలో ఎవరండి? సార్, నమస్కారం సార్. నమస్కారం అండి. చెప్పండి సార్, ఎవరండి? సార్, నా పేరు శేఖర్ సార్. చెప్పండి. అదే మీరు కొంచెం యేసుక్రీస్తు ఎడల కొంచెం ఎక్కువగా విరోధంగా వెళ్తున్నారు సార్ మా వీడియోలు. ఏమనిపించింది సార్ మీకు? ఎక్కడెక్కడ ఏమనిపించింది అభ్యంతరాలు? అదే యేసుక్రీస్తు మొగాడు కాదు అని చెప్పి ఒక ఏసయ్య బదులు గేసయ్య అని ఆ మాటలు ఉన్నాయి కదా. అవునండి, అది మనమన్న మాటలు కాదండి. అమెరికా వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు, వాళ్ళన్న మాటలు యేసు గే అని అట్లా అట్లా అని అంటున్నారు వాళ్ళు. అది మనమన్న నిజమే సార్. హలో, చెప్పండి చెప్పండి సార్. అవతలైన గురించి మనకు ఆయన దేవుడు కాదని మీకు తెలుసు సార్. మీకు ఆల్రెడీ మీకు తెలుసు అందరికీ. ఏంటండి, అర్థం కాలేదు. ఆయన దేవుడు కాదనే విషయం మీకు అందరికీ తెలుసు. అది తెలిసి మీరు ఇంకా ఆయనను పట్టించుకోకూడదు. దేవుడు కాదన్న విషయం మీకు తెలుసుగా సార్. మీరు మన సేన వాళ్ళ మీరెవరు సార్? మీరెవరండి? మీరు క్రైస్తవులేనా? నేను క్రైస్తవులే సార్. మరి ఇప్పుడు నేను దేవుడు కాదంటే మీరు దేవుడు అనాలి కదా సార్. ఇప్పుడు నేను యేసు దేవుడు కాదు అని చెప్పాను. అవును. మీరేమన్నారు? యేసు దేవుడే అని చెప్పగలగాలి నాకు. మీరు సువార్తలు చెప్తారు కదండి. మీరు దేవుడు కాదు అని మీరు అనుకుంటున్నారు కదా సార్. అవునండి, దేవుడు కాదనే చెప్తున్నాను ఎప్పటికీ. ఇంకా పట్టించుకోవద్దు ఆయన గురించి. ఇంకా అవసరమే ఉంది మీకు. కరెక్టే సార్, మంచి మాట చెప్పారు. కాకపోతే నా అభ్యంతరం ఏంటంటే అండి, బైబుల్లో ఉన్న బూతులు, బైబుల్లో ఉన్న చండాలం, బైబుల్లో ఉన్న తప్పులు అన్ని తీసుకెళ్లి ఈయనే నిజ దేవుడు, ఈయన నమ్ముకుంటే మనకు అన్ని జరుగుతాయని చెప్పి అబద్ధాలు చెప్తున్నారండి. యేసుని నమ్ముకుంటే స్వస్థతలు జరుగుతాయని చెప్పి అవి ఇవి ఇలాంటి మాటలన్నీ చెప్తున్నారు. మరి తప్పు కదండి. మీ విశ్వాసాన్ని మీ దగ్గర పెట్టుకొని మీ ఇంట్లో నమ్ముకోవాలి. కానీ హిందువులు ఇళ్ళకి వచ్చేసి మా దేవుడు నమ్మండి, మా దేవుడు పరిశుద్ధుడు, మీకోసమే చచ్చిపోయాడు, రక్తం కార్చాడు, మన కోసం పాపాల కోసం చెప్తున్నారు. ఇట్లాంటి అన్ని కూడా నాకు అభ్యంతరాలు ఉన్నాయండి. అందుకని నేను యేసు దేవుడు కాదని చెప్తున్నాను. ఇప్పుడు చెప్పండి సార్. మీరు హిందువుల ఇప్పటికి మీరు నేను హిందువులకే చెప్తున్నాను సార్ సువార్త. ఇప్పుడు నేను హిందువులకే సువార్త చెప్తున్నానండి. ఆయన ఎవరు నమ్మకండి, యేసు దేవుడు కాదు అని చెప్పి సువార్త చెప్తున్నా హిందువులకి. బైబిల్లో ఒక మాట ఉంది సార్, నా గురించి తెలియని వాళ్ళకు తెలియజేయండి అని చెప్పి ఆయన సువార్త చేయండి అని చెప్పి చెప్పినాడు ఒక మాట. కాకపోతే మీరు ఈ ఛానల్ పెట్టి మీరు కనీసం 5-6 సంవత్సరాలు అయింది మీరు పెట్టి. మీ ఇళ్ళకి వచ్చి ఎవరు చెప్పడు. లేదండి, మా ఇంటికి వచ్చి ఇప్పటికి కూడా చెప్తున్నారండి. ప్రతి హిందువుల ఇళ్ళకెళ్ళి చెప్తున్నారు. అట్లాగా సార్. ఇక్కడ తెలియని వాళ్ళకు తెలియని వాళ్ళకు చెప్పి ఉండొచ్చు. అంటే ఒకటండి, అసలు మీరు బైబిల్ పరిశుద్ధ గ్రంథం, బైబిల్లో తప్పులు లేవని మీరు నమ్ముతున్నారా అండి? మేము ఇప్పుడు ఆ మార్గంలో ఉన్నాం కాబట్టి నమ్మవలసి వస్తుంది సార్. తప్పులన్నీ లేవని ఖచ్చితంగా మీరు నమ్ముతారు. తప్పులైతే బైబిల్లో ఉండవని. ఉంటాయి సార్. తప్పులు అనేవి ఉండకుండా ఎట్లా ఉంటాయి? తప్పు ఒక గ్రంథం అన్నాక తప్పు ఉంటుంది, ఒప్పు ఉంటుంది, రెండు ఉంటాయి కదా సార్. అంటే ఇప్పుడు దేవుడు రాసిన దాంట్లో తప్పులు ఉండవండి. దేవుడు రాయించాడని మీరు అనుకుంటున్నారు కదా సార్. నేనన్న మాట కాదండి, అది క్రైస్తవులు అన్న మాటే. వీళ్ళు దైవ భక్తులు సార్. వాళ్ళని ఏమంటారంటే నాకు కూడా పూర్తి చదవలేదా ఆ గ్రంథం గురించి. ప్రవక్తలు రాయించిన గ్రంథం అని చెప్పి అంటారు. అవునండి, అవును. ప్రవక్తలు రాసినప్పుడు మరి దాంట్లో తప్పులు ఉండకూడదు కదా అని నా అభిప్రాయం. ప్రజలందరూ కూడా అదే అభిప్రాయంలో ఉంటారు. ప్రవక్తల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు సార్. చెడ్డ ప్రవక్తలు ఎవరండి? ఉంటారు సార్. ఇప్పుడు దావీదు ఆయన ఎవరో సొంతం సైనికుని భార్యను పోయినాడు, ఆయన తప్పుడు పనులు చేసినాడు. ఇంకా మోసారా ఆయన ఎవరెవరో తప్పుడు పనులు చేశారు కదా సార్. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు తప్పు పని మేము చేసినాము, మీరు చేయొద్దు అనే ఉద్దేశంతో ఆ విధంగా రాయించినారు అట్లా. కాకపోతే ఆ విధంగా రాయడం. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, మీకు బైబిల్ చదివారు అసలు ఎప్పుడైనా? అసలు బైబిల్ తీసి దీంట్లో ఏం తప్పు ఉంది, దీంట్లో ఏం రైట్ ఉందని చదువుకున్నారు ఎప్పుడైనా?
నేను బైబిల్ ఇంతవరకు ముట్టుకోలేదు సార్ నేను. అరే అదే సార్ మీరు చేసిన పొరపాటు ఏంటంటే అసలు దేవుడు అంటే మనం గుడ్డిగా నమ్మకూడదండి. మనం ఏం నమ్మాలంటే అసలు బైబిల్లో ఏమి రాసిందో, అసలు ఈ పాస్టర్లు ఏం చెప్తున్నారు, పాస్టర్లు ఏం చెప్తే అదే నమ్ముతున్నారు. అవును సార్, అవును సార్. అలా కాదండి, మనం బైబిల్ చదివి దాంట్లో తెలుసుకొని, ఇప్పుడు దేవుడు రాసిన దాంట్లో తప్పులు ఉండకూడదండి. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే దేవుడు ఎప్పుడు తప్పు చెప్పడు. ఇప్పుడు మీకు ఉదాహరణకి 1 రాజులు 7వ అధ్యాయము 15-21 వచనాలు తీసుకోండి. దాంట్లో ఏం రాసి ఉంటుందంటే, అతడు 2 ఇత్తడి స్తంభములను పోత పోచెను, ఒక స్తంభము 18 మూరల నిడివిని కలది. అంటే 18 మూరలు ఎత్తుందట. నిడివి కలదంటే ఎత్తుగా ఉన్నది. కుడి పార్శ్వ స్తంభము ఎత్తు, దాని యవేను అని పేరు పెట్టిను. ఎడమ పార్శ్వ స్తంభము ఎత్తు, దాని పేరు బోయేజ్ అని పేరు పెట్టిను. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఎన్ని మూరలు ఉంది? 18 మూరలు ఉంది. అవును సార్, అవును సార్. 1 రాజులు 7వ అధ్యాయము 15-21 వచనాల్లో ఇలా రాసింది. అయితే ఇదే 2వ దినవృత్తాంతంలో ఏం రాసి ఉంటుందంటే, మందిరం ముందర ఉండుటకై 35 మూరల ఎత్తుగల 2 స్తంభములు చేయించెను అని ఉంటుంది. ఇక్కడ 18 అడుగులు చెప్పినాడు, అక్కడ మళ్ళీ 32 చెప్పినాడు. 35 మూరల ఎత్తుగల 2 స్తంభములు చేయించెను. కుడి తట్టు దానికి యావే అనియు, ఎడం తట్టు దానికి బోయాజ్ అని పేరు పెట్టిను. ఆ స్తంభాలకు పేర్లు ఒకటే, మళ్ళీ ఇక్కడ బోయాజ్ పెట్టాడు, అక్కడ బోయాజ్ పెట్టాడు. అవునవునవును. ఇక్కడ యావేను అని పేరు పెట్టారు, అక్కడ యావేను. 2 పేర్లు ఒకటే, 2 స్తంభాలు ఒకటే. కానీ ఈ స్తంభం 35 అడుగులు రాశాడు ఒక ప్రవక్త, అక్కడ రాసిన రాసుల దాంట్లోనే ఉన్న 18 మూరలు అని రాశాడు. మరి ఇది ఒకటే గ్రంథము కదా, ఇలా డిఫరెన్స్ ఎందుకుంది అంటే వీళ్ళు తాగి రాశారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక విషయాన్ని ఇద్దరు ఒకటే రాయించింది ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్పినప్పుడు 2 విషయాలు ఒకటే విధంగా ఉండాలి, 2 డిఫరెంట్ గా రాయకూడదు. మరి ఇట్లాంటి వాటికి ఏం చెప్తారండి మీరు? అందుకని బైబిల్ చదువుకోండి సార్. బైబిల్ అంతా కూడా అశుద్ధ గ్రంథం, అన్ని తప్పులే. అదే సార్, ఒక్క నిమిషం సార్. మీరు తెల్లంగా వేసుకుంటారు కదా సార్, మీకు తెలియదు ఏం లేదు. మీరు ఒక వైట్ షర్ట్ వేసుకుంటే ఆ వైట్ షర్ట్ లో కేవలం మీకు ఒక నల్లటి చుక్క ఒక చోట పడుతుంది, ఎక్కడో ఒక పక్క. అక్కడ పడినప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే నీ ఎదురు ఉన్న వాడు అంత బాగా చూడడు, కింది మీదకి తెల్లగా ఉంది అని అక్కడ చూడడు. వాని దృష్టిలో ఏం పడుతుంది అంటే నీకు నల్ల చుక్క ఉంచుడు, ఆ నల్ల చుక్క మీద పడుతుంది సార్ చూపు. మళ్ళీ మిగతా మొత్తం తెలుపు ఉంది కదా, అంత తెలుపును వదిలిపెట్టి కేవలం చిన్న చుక్కను చూస్తున్నాడు, అంటే తప్పును బయట పెడతాడు అన్నమాట. ఏమైంది ఇక్కడ? మీరు చెప్పింది బాగుందండి, మంచి ఉదాహరణ చెప్పారు. దేవుడు అనేవాడు ఎలా ఉండాలి అంటే, ఒక కుంటి చేసుకొని నేను దేవుడిని అని చెప్తే నమ్ముతారా? చిన్న లోపే కదా, చెయ్యే కదా, లేకపోతే పర్లేదు ఈయనే దేవుడు అని చెప్పి నమ్ముతామా? నమ్మము కదా. సృష్టికర్త ఎలా ఉండాలి, ఏంటి దేవుడి లక్షణాలను కొన్ని ఉంటాయి. తెల్ల చొక్కా మచ్చకి దేవుడి మచ్చకి చాలా తేడా ఉంటదండి. తెల్ల చొక్కా మీద మచ్చ పడితే ఉతుక్కుంటే పోద్ది, ఎత్త చొక్కా పడేస్తాం. దేవుడు అలా కాదు కదా, దేవుడిని ఉతకలేము, ఆయన పడేయలేము. కాబట్టి ఆయనలో నిజాయితీగా ధర్మంగా ఆయన ప్రవర్తించినప్పుడు ఆయన దేవుడు అంటాం మనం. అర్థమైందండి? తెల్ల చొక్కా మచ్చ ఉంది అని మీరు ఉదాహరణ చెప్పి, దేవుడికి కూడా మచ్చ ఉంది అనుకోండి, ఆయన మచ్చ ఉంటే దేవుడు ఎందుకు అవుతాడు? మీరు ఆలోచించారు. మచ్చ ఉంటే దేవుడు ఎట్లా అవుతాడండి ఆయన? ఇప్పుడు ఈ దైవ గ్రంథము ప్రవక్తల ప్రేరణతో రాసి, దేవుడి ప్రేరణతో ప్రవక్తలు రాశారు. మరి దాంట్లో తప్పులు ఉండకూడదు. తప్పులు ఉన్నాయంటే అర్థం ఏంటి? మనుషులు రాసింది. క్లారిటీ ఉంది కదా దాంట్లో. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను చూడండి, ఇట్లాంటి పొచ్చడు తప్పులు ఉంటాయి. జంతువులదా మనుషులదా ఎవరు సృష్టి ముందని చూడండి, ఒకటి చూపిస్తాను. ఆది కాండము 1వ అధ్యాయము 25 వచనాలు ఏముంటదంటే, దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం నేలను ప్రాకు ప్రతి పురుగును చేసిను. అది మంచినట్లు దేవుడు చూచు, దేవుడు తన స్వరూపమున మనిషి మన పోలిక చొప్పున నరులను చేసేదను. అంటే ఇక్కడ ఏం చెప్పాడు? ఆది కాండము 1:25-26లో ఫస్ట్ జంతువులను చేసి తర్వాత మనిషిని చేశాడు. కరెక్టే కదా?
అవును సార్, అవును సార్. అదే ఆదికాండము 2:18-19 ఏం చెప్తున్నాడంటే, దేవుడు యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేసేదను. దేవుడైన యెహోవా ప్రతి జంతువును, ప్రతి ఆకాశ పక్షిని, నేలను నిర్మించి వాటికి ఏ పేరు పెట్టో చూసి అతని యొద్దకు వాటిని రప్పించెను. ఏంటి సార్ ఇక్కడ ఏంటి సార్ ఈ దరిద్రం? పైన ఉన్న జంతువులను సృష్టించడానికి మనుషులు సృష్టించానని చెప్తున్నాడు ఆదికాండం 1:25-26లో. మళ్ళీ అదే ఆదికాండము 2:18 ఏం చెప్తున్నాడు? ముందర మనిషిని చేశాడు, తర్వాత జంతువులు చేశానని చెప్తున్నాడు. అవునవును సార్, అవును సార్. మీరు ఇంకొకసారి చదివి వినిపించమంటారా? లేదు సార్, మీరు మీ గురించి చెప్పాల్సిన పని లేదు సార్. మీరు అన్ని కంఠస్థం చేశారని మాకు ఆల్రెడీ అర్థమైంది సార్. మీరు అంటే ప్రవక్త దేవుడు రాయించినప్పుడు ఇలా తప్పులు రాయించకూడదు కదండి. ముందర ఏం సృష్టి చేశాడో ఆయన క్లారిటీ లేకపోతే ఆయన దేవుడు ఎట్లా అంటాం సార్? చిన్న మచ్చే కదా అని మనం వదిలేయకూడదు సార్. మీకు మచ్చ ఉండొచ్చు, నాకు మచ్చ ఉండొచ్చు, ఉండొచ్చు సరే. దేవుడికి మచ్చ ఉందంటే ఆయన దేవుడు అవడు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి సార్, ఈ బైబిల్ అంతా కూడా ఒక కల్పించి రాసిన అపరిశుద్ధ గ్రంథం. ఇది పరిశుద్ధ గ్రంథం కదా, అపరిశుద్ధ గ్రంథం. ఇప్పుడు దేవుడు రాయించిన పుస్తకంలో తప్పులు ఉండకూడదు సార్, బూతులు ఉండకూడదు సార్. సార్ మీరు చెప్పే మాటలోనే ఇంకొక మాట కూడా దాగి ఉంది సార్. పరిశుద్ధ గ్రంథము అని మీరు అన్నారు కదా సార్. కాబట్టి దాన్ని మేము కూడా మీరు చెప్పే మాటలను బట్టి వింటుంటే దాన్ని పరిధిసి శుద్ధ గ్రంథం అంతట్టు అనిపిస్తుంది సార్ మాకు కూడా. అంటే ఒకటండి, పరిశుద్ధ గ్రంథం అంటే శుద్ధి చేయబడింది అని అర్థం. ఈ గ్రంథాన్ని శుద్ధి చేశారు బాబు అని మనకి ఇంటిస్తున్నారు వాళ్ళు. అంటే ఒక చిన్న ఒక మాటలాగా చెప్తున్నారు, ఇది శుద్ధి చేయబడింది. అంటే అంతకుముందు చాలా దరిద్రం ఉంది దాంట్లో, ఆ దరిద్రం మొత్తాన్ని చాలా తీసేసాం కాబట్టి ఇంకొంచెం దరిద్రమే ఉందని చెప్పినట్టు చెప్తుంది. దాని మీనింగ్ వస్తుంది పరిశుద్ధ గ్రంథం అంటే. ఇప్పుడు పరిశుద్ధ జలము అంటారండి, అంటే దాని అర్థం ఏంటి? ఇంతకుముందు దాంట్లో ఉన్న మట్టి, మశానం, పురుగులు, బ్యాక్టీరియాలు అన్ని క్లీన్ చేస్తే పరిశుద్ధ జలం అవుతుంది. అవును సార్, కల్మషం లేనిది అర్థం. పరిశుద్ధ ఉప్పు అంటే ఏంటది? శుభ్రంగా క్లీన్ చేయకుండా ఇసుక లేకుండా దాంట్లో అయోడిన్ కలిపి దాన్ని తయారు చేస్తే పరిశుద్ధ ఉప్పు అంటారు. మరి ఇక్కడ పరిశుద్ధ గ్రంథం అంటే ఏంటి? దాంట్లో ఉన్న చాలా బూతు వచనాలు తీసేశారు, ఇంకా కొంచెం గొప్ప మిగిలి ఉంటే ఒకడు ఈ బూతులాగా అనిపించలేదు కాబట్టి దాన్ని ఉంచారు, కాబట్టి అది దాన్ని శుద్ధి చేశారు కాబట్టి పరిశుద్ధ గ్రంథం అని చెప్పుకుంటారు వీళ్ళు. అవును సార్, అవును సార్. కాబట్టి మీరు యేసుని నమ్మటం మానేసి బైబిల్ చదవండి, బైబిల్ ఏముందో తెలుసుకొని ఆ మతాన్ని దూరంగా పెట్టి మీరు ప్రశాంతంగా మంచి జీవనం గడుపుకోండి. ఆ పాస్టర్కి ఇచ్చే దశమ భాగాల్లో మీ పిల్లలకు బట్టలు కుట్టించండి సార్. నాది ఒక అనుమానం ఉంది సార్, చెప్పమంటారా? చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు మేము ఫస్ట్ నుంచి హిందువులమే సార్. మేము మా పల్లెటూరులో సార్. మీరేం చేస్తారు? నేను చెప్పులు కుట్టుకొని బతుకుతా సార్. చెప్పులు కొడతారు మీరు? అవును సార్. పాస్టర్ గారు మార్చారా మిమ్మల్ని, లేకపోతే మీరే మారారా? లేదు, ఫస్ట్ మార్చినారు నన్ను. మీరు మారారా, మీ ఇంట్లో వాళ్ళు మారారండి? మా ఇంట్లో వాళ్ళందరూ మారారు సార్, నేను ఒక్కనే మారండి. నేను ఒక్కనే ఇంకా మారాలని అనుకుంటున్నాను. మీరు మీ వీడియోస్ చూస్తుంటాను సార్, ప్రతిరోజు వింటుంటా. మీరు దాంట్లో ఉన్న లోటుపాట్లను ఎత్తి చూపుతున్నారు అందరికి, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో. మీ పేరేంటండి? సామ్యుల్ అని వచ్చింది, మీరే సామ్యులా? మీ పేరు ఏంటి? నా పేరు సామ్యుల్ కాదు సార్, నా పేరు శేఖర్. శేఖర్? అవును సార్. ట్రూ కాలర్ లో వేరే పేరు వచ్చిందిలేండి, అందుకని అడిగాను. లేదు సార్, నా పేరు వచ్చేసి భాషపోగు శేఖర్ సార్. అది బాప్టిజం తీసుకున్నారండి, తీసుకోలేదా? తీసుకొని వదిలిపెట్టాను సార్. ఇంకా మీరు చెప్పే వీడియోస్ బట్టి వదిలిపెట్టి మా ఇంట్లో అందరూ చచ్చిపోతున్నారు. నేను ఒక్కరిని వదిలిపెట్టి ఇంకా నేను కొంచెం విడిచిపెట్టాను సార్. నేను మంచి పని చేశారు. బైబిల్ అంతా కూడా దరిద్రమేనండి, అసలు బైబిల్లో ఏమి లేదండి, అసలు అంతా కూడా చెత్త పుస్తకం. అదే నేను వాళ్ళకు ఒకటే ఉదాహరణ ఇచ్చాను సార్. వాళ్ళకు వాళ్ళు ఎవరంటే ఇంగ్లీష్ లో వాళ్ళను క్రైస్తవులు అంటారు. క్రైస్తవులు అంటారు సార్ వాళ్ళను. CRY క్రై అంటే ఏడుపు. ఎప్పుడు ఏడ్చే వాళ్ళనే క్రైస్తవులు ఉంటామని చెప్పి నాకు వచ్చింది సార్.
అవునండి, కరెక్టే మీరు చెప్పింది. క్రైయింగ్ చేస్తుంటారు కాబట్టి క్రైస్తవులు అంటారు. వాళ్ళు ప్రార్థన చేసినా ఎడితే, ఏదైనా ఒక 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 మనిషి గురించి చెప్పినా ఎడితే, ఇంక వాళ్ళు ఎప్పుడు నేను వాళ్ళు ఇంకా నమ్ముకొనే ఉన్నారండి, వదిలేశారా? నేను మార్చాలని చూస్తున్నాను సార్. నేను కొంచెం చెప్తే నా మాట వినడం లేదు వాళ్ళు. వాళ్ళు నమ్ముకొని నన్ను నమ్ముకొని 6 సంవత్సరాలు అయింది సార్. వాళ్ళు నమ్ముకొని. అవును సార్. మీకెందుకు నమ్మాలనిపించట్లేదండి? మీరు కొన్నాళ్ళు వెళ్ళారు చర్చికి? కొన్నాళ్ళు వెళ్ళాను సార్. వెళ్ళి బాప్తిజం తీసుకో, అవి నీకు ప్రాణగండము, అవి నాకు అప్పుడు కొంచెం ప్రాణ భయం ఉండే సార్, కొంచెం మరణ భయం ఎక్కువ ఉండే. ఆ మరణ భయంతో వాళ్ళు దాన్ని ఆసరాగా చేసుకొని నన్ను క్రైస్తవులోకి మార్చినారు సార్ వాళ్ళు. మార్చి నేను ఒకటే అనుకున్నా సార్, నాకు తలరాత బాగుంటే ఎక్కడ పోయినా బతుకుతా, తలరాత బాగాలేకపోతే బోర్లో పడి చచ్చిపోతా. నాకు రాత బాగుంటే ఎక్కడ పోయినా నేను బ్రతుకుతా, బాగాలేకపోతే బోర్రాయి పడి చచ్చిపోతా. దాని గురించి వాళ్ళని మీరు నమ్మకాల్సిన అవసరం ఏముంది నాయన, పోరాడాయన మీరు అని చెప్పి నాకు అక్కడికి వస్తే మీ ఏడుపులు మానుకోరా మీరు అని చెప్పి చెప్తూనే ఉంటా. మా పాత్రకు ఒకటే ప్రశ్న. ఓకే అండి. సార్ మీకు టైం ఉందా సార్? ఏమన్నా లేదా మళ్ళీ మిమ్మల్ని పాపం నేను ఎందుకు? పర్వాలేదండి, పర్వాలేదండి. క్షమించండి ఒకవేళ ఎక్కువసేపు మాట్లాడితే. దయచేసి ఏం లేదండి, బైబుల్ ఉన్నది మీరు కూడా తెలుసుకోవాలి కదా, మీ ఇంట్లో కూడా చెప్పండి. అవసరమైతే నాతో ఒకసారి మాట్లాడించండి, బైబుల్లో ఉన్న దరిద్రాన్ని అంతా చెప్తాను. మోటు వాళ్ళం సార్, మేము మోటు వాళ్ళం సార్. మేము పర్లేదండి, ఎవరికైనా విడమర్చే చెప్తాను. మేము ఎక్కువగా చదువుకోలేదు మా ఇంటి వాళ్ళు, నేను చెప్పులు కుడతాను సార్. నేను దాని గురించి ఎట్లా సార్ చెప్పడం, మీ వీడియోస్ అయితే చూస్తుంటా, అందుకని మా వాళ్ళకి వినిపిస్తాము అని చెప్పి మీ ద్వారా ఒకసారి మీరు ఫ్రీగా ఉన్న టైంలో అని అనుకుంటున్నాను సార్. ఎట్లంటే మీకు ఎన్నో చుట్టుపక్కల నుంచి ఎన్నో కాల్స్ వస్తుంటాయి. అవునండి, అవును. మీరు సమయానికి అన్నం తింటారో లేదో లేకపోతే వాటర్ తాగుతుంది, అసలు ఏం తిండి తింటారో లేదో పాపం ఎప్పుడు చూసినా మీకు వీడియోసే వస్తున్నాయి. అవునండి, అవునవును. ఫోన్ కాల్ ఎక్కువ వస్తున్నాయి సార్ మీకు. అవునండి, అవును. సరే నేను ఉంటాను సార్, మళ్ళీ మాట్లాడదానండి రేపు. సరే 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 సార్, నమస్కారం. నమస్తే అండి, నమస్తే. ఉంటా సార్. రైట్ అండి.